చందకయ కారణ జన్ముడా బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత నువ్వేమ ధైర్యం నువ్వేమ సైన్యం నీ కండగున్నది జన ప్రభంజనం ఆపకు యోధుడ నీ విజయపు పయనం నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా రామికుడా విజయోస్తు వీరా పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా శుభమస్తు ధీరా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధ స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్ముడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు స్వాగతం స్వాగతం సేద సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా సేవకుడా నిజ జీవితాల్లో పొడిచే ఉషోదయుడా ఉషోదయుడా స్వాగతం ధీరా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ దేవుడి దయతో సేవకుడా మీ అందరి చల్లని దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. నాయకుడా దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు సేవకుడా వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యుద్ధానికి ఒక రూపం ఉంటే నీలా ఉంటది అంటాం పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే నీ చరిత్ర వినిపిస్తాం విజయానికి రారాజు ఎవరంటే నీ నడవడే అంటాం వినయానికి నిజమంటూ ఎక్కడంటే నేను మాత్రమే చూపిస్తాం గజరాజుని భయపెట్టలేవుగా వీధి కుక్కల అరుపులు ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ పొద్దు అడుగులు సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది ఈ మూర్ఖులు ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే వేస్తున్నాడా నిన్ను నిందించే వారెవరైనా మనిషి జన్మ కరువులుగా గలరా స్వాగతం స్వాగతం సేద సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా సేవకుడా నిజ జీవితాల్లో పొడిచే ఉషోదయుడా ఉషోదయుడా స్వాగతం ధీరా ఇంతకుముందు నేను చెప్పినాను కదా అధ్యక్ష, దాదాపుగా ఈ 29 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో 54,000 ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఈ పరిధి 54,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు అంటే 1,09,000 కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఇది ఎంత పర్సెంటేజ్? మిగిలిన రాష్ట్రం 99.9999% మిగిలిన రాష్ట్రం అంతా ఉంది. ఆ రాష్ట్రం అంతా కూడా సంక్షేమం వైపు చూస్తా ఉంది, అభివృద్ధి వైపు చూస్తా ఉంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా చిరునవ్వుతో ఎదిరిస్తున్నోడా నువ్వు
చూపిస్తాం. మీ ఆనందం ఎక్కడుందంటే పేదోడి ప్రగతిలో అంటాం. నిన్ను నడిపేటి శక్తి ఏదంటే నీ సహనం చూపిస్తాం. మాకు తెలిసిన అల్లూరి నేతాజీ నువ్వే జగనయ్య. నీ పోరాటం నాటి స్వతంత్ర ఉద్యమం లాంటిదేనయ్యా. మేము పూజించే అల్లా జీసస్ ఈశ్వర్ నీవే జగనయ్య. నీ నవరత్న పథకాలు పేదోళ్ళ బతుకు మార్చిందయా. కులాల పాలన కూకటి వేళ్లతో కూల్చేసిన జై భీమ్ వారసుడా. అణగారిన వర్గాలకే అగ్ర పదవులిచ్చి ఎదిగావు నాయకుడా. స్వాగతం స్వాగతం సేద సేద సంరక్షకుడా. స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా. స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా. స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా. 1,09,000 కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఎంత పర్సెంటేజ్ అది? మిగిలిన రాష్ట్రం 99.999% మిగిలిన రాష్ట్రం అంతా ఉంది. ఆ రాష్ట్రం అంతా కూడా సంక్షేమం వైపు చూస్తా ఉంది, అభివృద్ధి వైపు చూస్తా ఉంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా చిరునవ్వుతో ఎదిరిస్తున్నోడా. నువ్వు లేకుంటే చీకటి కూపమే నవ్యాంధ్రలో ప్రతి ఊరు నాడా. ఎన్నో నిందలు నీపై మోపిన ఇచ్చిన మాటకై బ్రతికేవాడా. ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా నువ్వే మా నేత మా నాయకుడా. మా నాయకుడా మా నాయకుడా. నువ్వు నమ్మేటి దైవమేదంటే కష్టమొక్కటే అంటాం. నీకు ఉన్నట్టి ధైర్యమేంటంటే జనదీవెన చూపిస్తాం. మీ ఆనందం ఎక్కడుందంటే పేదోడి ప్రగతిలో అంటాం. నిన్ను నడిపేటి శక్తి ఏదంటే నీ సహనం చూపి